హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఈ వీడియో నేను జీవితంలో నా సొంత అనుభవంతో చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే మంచితనం అనేది లేదు ఫ్రెండ్స్, మంచితనం అనేది లేదు. ఎందుకు అంటే నేను చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. ఒకప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు అందరు మనతో ఉంటారు ఫ్రెండ్స్. అందరు మనతో ఉంటారు. మంచిగా ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్ ఉంటాయి అన్ని విధాలుగా. ఎప్పుడైతే మనం బ్యాడ్ సిచ్యువేషన్లోకి పోతామో, అంటే ఒకప్పుడు మనం మంచిగా ఉండే, తర్వాత మనం అనుకోకుండా ప్రాబ్లమ్స్లో పడి ఏమవుతుంది, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి బాధలు ఎక్కువై ఒకరిని మనం అంటే ఏదైనా హెల్ప్ అడిగినా కానీ వీళ్ళు ఎక్కడ మనల్ని హెల్ప్ అడుగుతారో అని దూరం అయ్యేటోళ్ళు ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నాడు ఫ్రెండ్స్. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏమంటే ఈ వీడియో చూస్తే ఇట్లా ఉండొద్దు, ఇట్లాంటి పరిస్థితులకు వచ్చేదాకా అంటే ఏమంటారు, అలర్ట్ ఉండాలి. ఏంటంటే ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ముసుగుతాయి అంటారు కదా ఫ్రెండ్స్. ఇది ఎగ్జాంపుల్, అర్థమైందా? అంటే మనం మంచిగా ఉన్నప్పుడు అంతా మనకు అన్నీ కరెక్టే కనబడతాయి, అంతా మనకు బ్యూటిఫుల్ ఉంటుంది, అంతా మనం ఎంజాయ్ చేస్తాం. వన్స్ ఎప్పుడైతే మనం కింద పడిపోతామో అప్పటి నుంచి అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? అప్పటి నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. వన్స్ మనం కింద పడి లేద్దామన్నా కానీ కష్టాలే ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక్కసారి ఒక పొజిషన్ నుండి మళ్ళీ ఆ పొజిషన్ మళ్ళీ మనం రీచ్ కావాలంటే చాలా కష్టం ఉంటాయి. మళ్ళా ఎట్లుంటుందంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్టుగా మళ్ళీ నెక్స్ట్ ఇంకో పునర్జన్మ అంటారు దాన్ని. అర్థమైందా? అంత ఘోరంగా ఉంటాయి సిచ్యువేషన్లు. మన కళ్ళ ముంగట కనబడేటోళ్ళు, ఒకప్పుడు మనతో మంచిగా ఉన్నోళ్ళు దూరం అయిపోతూ అంటారు అందరూ. పైసల పరంగా అంటే మనిషిని దూరం చేసి పైసా ఫ్రెండ్స్. ఆ పైసా అంటే మనిషి ఎప్పుడు మనిషి లక్కుంటే మనుషులు కూడా అట్లనే ఉంటారు. అర్థమైందా? ఎవరిని తక్కువ చూడాల్సిన అవసరం లేదు, ఎవరిని అది చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఒకటి లక్కుంటారు. కానీ ఎప్పుడైతే మనం అట్లా ఉన్నప్పుడు మనతో మంచిగా ఉన్నోళ్ళే మనకు దూరం అవుడు. పైసా చేస్తుంది అట్లా, మనుషులు మారుస్తుంది అట్లా. మనతోని ఒకప్పుడు బాగుండి మళ్ళీ మనం బ్యాడ్ సిచ్యువేషన్లోకి పోయిన తర్వాత వాళ్ళే మనకు ఇంకో వ్యక్తిత్వం చూపిస్తారు మనకు. అర్థమైందా ఫ్రెండ్స్? వాళ్ళ లోపల ఇంకో మనిషిని చూస్తాం మనం. అట్లా చూపిస్తారు మనతోని మంచిగా ఉన్నోళ్ళే మనం బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తారు. ఇట్లా చేసినప్పుడు అటువంటి బాధలు తట్టుకొని ఆల్రెడీ మనం కింద పడి ఉన్నాం, మళ్ళీ లేద్దామనే అంటే లేవ్వాలని మనం పోరాటంలో ఇట్లాంటి సన్నివేశాలు, ఇట్లాంటి పరిస్థితులు మన కళ్ళ ముంగట మనల్ని ఏ రకంగా మనకు గాయాలు చేస్తాయో అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. అంటే మనుషులు అట్లుంటారు ఫ్రెండ్స్. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ. ఇది మనుషులు అట్లుంటారు. మళ్ళా డబ్బును డబ్బు 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 డబ్బును మనిషిని ఏ విధంగా మారుస్తుందంటే, ఎంత మంచోడైనా ఫ్రెండ్స్, ఒకప్పుడు ఎంత మంచిగా ఉండని వన్స్ అపాన్ టైం వాడు మనకు ఏమంటారు, ఇక తేడాలు వస్తాయి, పక్కా తేడాలు వస్తాయి. ఎందుకంటే పరిస్థితి అట్లాంటిది. అటువంటి సిచ్యువేషన్లు మనం కింద అంటే మనం ఒక పొజిషన్ నుండి బ్యాడ్ టైంలో ఉండి మళ్ళీ లేచి మనం లేద్దామంటే ఆ లేచే లోపల ఇన్ని కథలు మనకు కనబడుతూ ఉంటాయి మన కళ్ళ ముంగట.
అవన్నిటి తట్టుకొని మళ్ళీ అవన్నిటితోని మనం పోరాడి ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లైఫ్ లెసన్. నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ ఏదో ఒక పని మన చేతిలో, ఏదో ఒక పని మనకంటూ ఏదో ఒకటి ఉండాలి. అంటే టాలెంటే కానీ, లేకపోతే మన సొంతంగా నేర్చుకున్న ఏదైనా వర్కే కానీ, లేకపోతే మంచిగా చదువుకుంటే మంచి జాబు, లేకపోతే మనకు బ్యాక్ సపోర్ట్ అనేది ఏదైనా ఉండాలి మనకు. లేకపోతే ఏది లేకపోతే మాత్రం ఒకప్పుడు మంచి పొజిషన్ నుండి మళ్ళా బ్యాడ్ పొజిషన్లోకి వచ్చి వాడు మళ్ళీ బతికి బట్ట కట్టాలంటే అదంతా సాహసంతో కూడిన కథ ఫ్రెండ్స్. అది మొత్తం సాహసమే. ఎందుకంటే అందులో ఎట్లుంటాయంటే ఫ్రెండ్స్, అప్పులు ఉంటాయి, లెక్కలేనన్ని బాధలు ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దు, దేనికి భయపడద్దు. బ్యాక్ స్టెప్ వేసినామంటే కథం, ఇక గాలే కలిసిపోవడే. నిజంగా ఫ్రెండ్స్, ఏమున్నా మనం ముందు అడుగు ఎట్లా వేయాలి అనేది ఆలోచించాలి. ఏమున్నా మన స్టెప్ ముందడికే పోవాలి తప్పితే బ్యాక్ అసలు చూడొద్దు. బ్యాక్ చూస్తే ఏమంటే మనం కత్తుల మీద నడుస్తున్నాం అన్నట్టు. జస్ట్ అటు ఇటు మిస్ అయినా పడితే పోతాం. అటువంటి సిచ్యువేషన్లో లైఫ్ నడుస్తూ ఉంటుంది. అట్లాంటి దాంట్లో మనం మనుషులు రకరకాల మనం చూడని క్యారెక్టర్లు మనకు కళ్ళ ముంగట విజువల్స్ అయితే విజువల్ పడతా ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మనం చూడని క్యారెక్టర్లు ఒక్కొక్కరు అప్పుడు కరెక్ట్ వ్యక్తిత్వాలు మనకు కనబడుతూ ఉంటాయి. మనం బ్యాడ్ ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు మంచిగా మందలిస్తారు, నవ్వుకుంటూ మాట్లాడతారు. మాటల విధానంలో కూడా తేడా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మాటల విధానంలో, వాళ్ళు చేతలల్లో, అన్నిట్లల్లో తేడా ఉంటుంది. అదే ఇట్లా మనలెక్క అంటే మనలాగా ఏమంటారు, డౌన్ టు ఎర్త్ అంటారు చూసారా, అట్లాంటి పర్సన్స్ అయితే వాళ్ళు ఎప్పుడు ఒకటిలాక్కుంటారు. అరే వాడు బాధలలో ఉన్నారు పాపం అని. వాడు మనతో ఫస్ట్ కలిసినప్పుడు ఎట్లున్నాడో అట్లే ఉంటుంది వాడిది. పెద్ద మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే వాడు డౌన్ టు ఎర్త్, వాడు కష్టాలు పడి ఒక లెవెల్లో ఉండి మంచిగా ఉంటాడు. కాబట్టి అటువంటి పర్సన్ ఉంటే మిస్ చేసుకోవద్దు, నేను చెప్పేది అది. ఇక ఈ ఆఫ్ మొత్తం చాలామంది అయితే మ్యాక్సిమం ఆఫ్ మైండ్లో ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఆఫ్ మైండ్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం కింద పడ్డాం మనం లేచే క్రమంలో ఒత్తేద్దామనే పర్సన్స్ కూడా ఉండొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒత్తేద్దాం, వీడిని కిందికే దొక్కేద్దాం అనే పర్సన్స్ కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనం ఫస్ట్ లేవాలి. అంటే మనం బ్యాడ్ పొజిషన్లో ఉన్నాం, బ్యాడ్ పొజిషన్లోకి వెళ్ళి బయటపడాలి. అంటే మనం కొన్ని విషయాలను అవాయిడ్ చేయడమే మనకు సేఫ్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లేచినామంటే అన్నీ ఇట్లా చేసేస్తాం. ఫస్ట్ మనం లేవాలి. అంటే నా పాలసీ అది. ఫస్ట్ మనం లేవాలి. అది ఆ లేచే క్రమంలో మనకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇట్లాంటి పర్సన్స్ ఎదురవుతూ ఉంటారు. అప్పులోళ్ళు సుక్కలు చూపిస్తూ ఉంటారు. అంటే రకరకాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం కళ్ళ ముంగట మనం ఎంత మంచి లెవెల్లో ఉన్నామో, ఎంత మంచిగా మన దగ్గర ఒక 40-50 మంది పనులు ఉండి అటువంటి లైఫ్ లీడ్ చేసినప్పుడు ఇటువంటి చిల్లర కూడా మనకు మనం బ్యాడ్ పొజిషన్లో ఉన్నప్పుడు చూడాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడాల్సి వస్తుంది. చూడాలా, వాటిని తట్టుకోవాలా. ఈ ఉంటాయి కదా కొన్ని మనం లేచే క్రమంలో వాటిని తట్టుకొని అవన్నిటిని అవాయిడ్ చేసి మళ్ళీ మనం ఎట్లా లేవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి లేవాలా. ప్రతి మనిషికి టైం ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి మనిషి పడ్డోడే ఏమంటారు, పడ్డోడు లేవకుంటే ఎప్పుడు ఉన్నాడు, పడ్డోడు పడ్డట్టే ఉండడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం లేవాలి. మనం లేచే దాని మీద ఫోకస్ పెట్టాలి. మనల్ని ఎంతోమంది మానసికంగా ఎంతోమంది ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా మన ఫోకస్ ఒకటే. అర్థమైందా? ముఖం మీద చిరునవ్వు ఉండాలా, కళ్ళల్లో బెరుకు ఉండద్దు, మిస మీద చేతి ఉండాలా. ఎప్పుడు ఉన్నా కానీ పవర్ఫుల్ ఉండాలి. మనం అట్లే ఉండాలి. అట్లుంటేనే మనం లేస్తాం. ప్రతి దానికి మనం ఏమంటారు, తలకాయ ఖరాబ్ చేసుకొని
మనసుకు తీసుకొని మనసు ఖరాబ్ చేసుకొని చేస్తే ముంగటికి పోలేం. అర్థమైందా? మనం ఒక పని పర్ఫెక్ట్గా చేయాలనుకున్నప్పుడు దాని మీద మన మన కంట్రోల్, మన విజన్, మన ఫోకస్ అదే ఉండాలి. ఇవన్నీ మన కళ్ళ ముంగట కిందికి లాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి అన్నట్టుగా. అర్థమైందా? కిందికి లాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వీటిని మనం ఎప్పుడు కేర్ చేయొద్దు. అప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. అప్పులు తీరాలంటే నువ్వు లేవ్వాలి ఫస్ట్. మెయిన్ అప్పులు తీరాలంటే నువ్వు లేవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నువ్వు లేవ్వాలి. మళ్ళీ నువ్వు కోల్పోయింది నువ్వు సాధించాలంటే నువ్వు లేవ్వాలి. మళ్ళీ నువ్వు ఆత్మవిశ్వాసం ఇంకా ఎక్కువ కావాలంటే నువ్వు ఏదైతే కోల్పోయినావో దాన్ని నువ్వు మళ్ళీ నీ చేతిలోకి తీసుకోవాలి. అంత కథ ఉంటుంది ఫ్రెండ్స్. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఓకేనా? పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. కానీ మనుషులు ఉంటారు చూసారా, కిందికి గుంజుదాం అనే మనుషులు. వీళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడు మన చుట్టుపక్కలనే ఉంటారు. కొద్దిమంది మాత్రమే మన బాధల్ని అర్థం చేసుకొని మనతోటి మనకు పుష్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? అట్లాంటి వాళ్ళని కొంతమంది మీరు గుర్తించుర్రి. అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోళ్ళు తక్కువ పర్సెంట్ ఉంటారు. మనం బాధలు ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే, ఇక దేవుడు పంపిస్తాడో మనకి ఎట్లా తెలియదు, కానీ కొంతమంది మాత్రమే మనల్ని ఏ రకంగా బాధ పెట్టకుండా పుష్ చేస్తూ ఉంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఇవన్నీ లైఫ్లో మస్తు చూసిన ఫ్రెండ్స్. నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి అనుకోని సంఘటనలు, మనుషులు, కథలు అదే డిఫరెంట్గా అవుతుంది అన్నట్టుగా. అంటే ఇంట్లో ఏమంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ ఉందనుకో ఫ్రెండ్స్, మంచిగా బతుకుతారు. వాళ్ళు బతుకుతా అంటే అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఏదో ప్రమాదంలో అనుకోని సంఘటన, యాక్సిడెంట్ జరిగి వాళ్ళ ఇంట్లో చనిపోవడం కానీ, ఇక అట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమంలో కుటుంబంలో అన్ని ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అయినా కానీ ఏదైనా కానీ జరగడం అనేది ఇట్లనే జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ పర్సన్, పెద్ద పర్సన్ చనిపోవడు, లేకపోతే ఇప్పుడు అంటే వాళ్ళు ఎక్కువ ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు చనిపోవడం, ఇట్లాంటి చనిపోయినప్పుడు ఏంటంటే మనిషి లో అయిపోతారు. వాళ్ళు లో అయిపోయినప్పుడు అనుకోకుండానే ఒక 2-3 సంవత్సరాలు అట్లనే పోతా అంటే బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా అది అవుతా ఉంటుంది, ఇది అవుతా ఉంటుంది. మనం చూసుకునేసరికి మొత్తం అయిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఆల్మోస్ట్ ఏమంటారు డౌన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేవాలనే పరిస్థితిలో ఇవన్నీ ఫేస్ అవుతూ ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మంచోళ్ళు చెడ్డోళ్ళు, మీకు చెడ్డోళ్ళు ఎక్కువ కనపడతారు, మంచోళ్ళు తక్కువ కనపడతారు. ఆ మంచోళ్ళని మీరు గుర్తించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? కానీ ఏంటంటే చాలా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫేస్ చేసేటప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. చాలా బాధను నేను ఏదున్నా బీ పాజిటివ్ మైండ్తో ఉండాలి ఫ్రెండ్స్. అర్థమైందా? బీ పాజిటివ్ మైండ్తో ఉంటేనే ఇవన్నీ మనం ఏమంటారు ఓవర్కమ్ చేయగలుగుతాం. ఎప్పుడైనా కానీ మనుషులతో చాలా జాగ్రత్త ఉండాలి. నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు నేర్చుకున్నది, అసలు నేను ఏ మనిషితోనైతే లిమిట్గా ఉండాలని అస్సలు అనుకోను. నేను ఏ మనిషితోనైనా కానీ ఉంటే చాలా నేను ఫుల్ ఉంటాం అంతే. ఇక గిమిట్స్ ఏముండయి ఫుల్ ఇక. కానీ ఇక నాకు అర్థమైంది ఏంటంటే లిమిట్లో మనం అంటూ ఒక బార్డర్ వేసుకొని లిమిట్లో ఉంటేనే కరెక్ట్ అనేది అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు అవతల వ్యక్తి మనం క్లోజ్ అనుకొని మనం క్లోజ్గా మాట్లాడాం అనుకో, ఎవరి మైండ్ సెట్ అయినా కొంచెం అంత పర్ఫెక్ట్గా మనకు తెలియకపోవచ్చు. అర్థమైందా? క్లోజ్ అనుకొని మనం ఏదో మాట్లాడితే అక్కడ ఏదో రిసీవ్ అయ్యి ఇంత ఉండద్దు. ఏదైనా మనం ఒక లిమిట్లో ఉంటేనే కరెక్ట్. అర్థమైందా? మనం ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు. అర్థమైందా? ఎక్కువ ప్రేమిస్తే లాస్ మనకే. అది ఎవరినైనా కానీ. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం, అంటే ఇప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళు ఒకరిని ప్రేమించుకోవడం, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ,
ఎవరినైనా కానీ ఒక మనిషి ఇంకో మనిషిని అతిగా ప్రేమించద్దు. అతిగా ప్రేమిస్తే ఇప్పుడు నేనున్న ఫ్రెండ్స్, మా అన్న చనిపోయిండు. నేను అయినా తట్టుకొని ఒక టైంలో ఘోరంగా అనిపించింది నాకు. ఆ సిచ్యువేషన్ నేను క్రాస్ చేసి ఇప్పుడు నేను ఇట్లా మీతో మాట్లాడుతున్నా. ఎక్కువ లవ్ చేస్తే ఏమవుతుందంటే అవతల మనిషికి ఎవరైతే ఉన్నారో అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదంలో కానీ లేకపోతే చనిపోతే ఇవతల వ్యక్తి కూడా సేమ్ డిసిజన్ తీసుకుంటారు ఉండొద్దు అని. కానీ అట్లా ఆ లవ్ అనేది అట్లా ఉంటుంది అన్నట్టుగా. ఏ మనిషినైనా ఎక్కువ ప్రేమించద్దు. అది తల్లిదండ్రి ఆ పిల్లలనైనా కానీ ఒక్క మనిషి ఇంకో మనిషిని ఎక్కువ ప్రేమించద్దు. నేను ఫైనల్గా చెప్పేది అది. ప్రేమిస్తే అనర్థాలే. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనుషులతో జాగ్రత్త ఉండాలి. ఒక మనిషి ఎక్కువ ప్రేమించొద్దు. అది అన్నదమ్ముల ప్రేమ కానీ ఇంకా ప్రేమలు ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాల ప్రేమలల్లో ఒక మనిషి ఇంకో మనిషిని ఎక్కువ ప్రేమించద్దు. అది నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి బతకాలంటే ఆ మనిషిని ఎక్కువ ప్రేమించుకోవాలి. ఇప్పుడు నా గురించి నేను అది చేసుకోవాలి. అప్పుడే మనం మంచిగా ఉంటాం. అదే కరెక్ట్. మనం ఎవరితోనైనా కానీ ఎవరినైనా మనిషిని ఎక్కువ అతిగా ఏది చేయొద్దు. అతిగా నమ్మొద్దు, అతిగా ప్రేమించొద్దు, అతిగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అట్లా ఉంటే మనకు ఒక వాల్యూ ఉంటుంది. అర్థమైందా? మనం అదంతా ఓవర్ ఒక టైంలో ఆ ఓవర్లో కొట్టుకుపోతాం మనం. అర్థమైందా? మనుషులతో జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఫైనల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా మన గురించి మనం చేసుకోవాలి. అర్థమైందా? దానిలో ఏమన్నా ఉంటే నువ్వు అంటే నీ వీలైనంత నువ్వు ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతావు అంతవరకు హెల్ప్ చేయాలి. ఎంతవరకు నీతోని అవతల వాళ్ళకి అవసరం అవుతాయో చేయగలుగుతావు చేయాలి. ఎక్కువ నీ గురించి నువ్వు చేసుకోవాలి. అప్పుడే నీకంటూ ఒక అది ఉంటుంది. అంటే జీవితంలో మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది అన్ని గాయాలు తాకినోనికే ఇవన్నీ చెప్పగలుగుతారు ఫ్రెండ్స్. అర్థమైందా? ఎప్పుడైనా కానీ ఎంతటి బాధ వచ్చినా కానీ దానికి కాలమే సమాధానం చెప్తుంది. అర్థమైందా? మనం జస్ట్ ఓపికతోనే ఉండాలి. నేను ఎవరికైనా చెప్తా ఫ్రెండ్స్, వానికి ఒక 10th క్లాసు అయిపోయిన తర్వాత వాడు అప్పటి నుంచే లైఫ్ మీద ఫోకస్ చేసి ఏదో వర్క్ నేర్చుకొని ఉండాలి. ఉంటేనే ఇప్పుడున్న జనరేషన్లో బతకగలుగుతారు. ఒక 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను అంటే వాని చేతిలో అంటే బ్యాక్ పుష్ ఏం లేకపోతే ఇబ్బంది అయిపోతుంది, బతకలేరు. అర్థమైందా? ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తట్టుకోలేరు. ఏది ఉన్నా అంటే మన ఊహ తెలిసిన తర్వాత ఏదన్నా వర్క్ నేర్చుకొని ఉండాలి. లేకపోతే చదువు అంటే స్టడీ ఉండాలి, ఇంకో వర్క్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా చదువుకుంటే జాబులు వస్తాయి. జాబులు రాకపోతే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ నేర్చుకుంటే దాంతో బతకచ్చు. ఇది ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ లైఫ్లో ఎవరికైనా లైఫ్ కొన్ని పాఠాలు కూడా నేర్పుతుంది. ఎట్లాంటివి అంటే కొన్ని టైంలల్లో అప్పులు ఎక్కువయ్యి కొన్ని టైంలల్లో ఇట్లనే మనం ఎక్కువ లవ్ చేసిన వాళ్ళు చనిపోతే మనం అంటే ఇట్లాంటి లైఫ్ స్ట్రగుల్లో పడే కొన్ని సిచ్యువేషన్లు వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. అర్థమైందా? ఆ సిచ్యువేషన్ నుండి బయటపడాలంటే జస్ట్ మనం ఆవేశపడకుండా ఓపికతోని ఉంటే ప్రతి దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఇక మనం ముందుకెళ్ళేది కాలమే నిర్ణయిస్తుంది. ఎప్పుడు మాత్రం తొందరపడి ఏది అది చేయొద్దు. తొందరపడద్దు, కోపాలకు పోవద్దు, ఆవేశపడద్దు. మనం కష్టాలలో ఉన్నప్పుడే, మనం బాధలలో ఉన్నప్పుడే, మనం డౌన్లో ఉన్నప్పుడే ఇది ఎక్కువ వాడాలి. అర్థమైందా? ఇది ఎక్కువ వాడాలి.
మనం ఎక్కువ స్ట్రెంగ్త్తో బతకాలి. అప్పుడే మళ్ళీ మనం కమ్‌బ్యాక్ అవుతాం. కష్టాల నుంచి బయటపడతాం. మనం ఒక పొజిషన్‌లో బతకకున్నా ఏదో అంటే చెప్పలేం ఫ్రెండ్స్. కష్టపడితే ఇంకా ఆ లెవెల్ కంటే ఎక్కువ లెవెల్‌కి ఎదగొచ్చు. కష్టపడితే ఆ లెవెల్ రీచ్ కాకున్నా ఏదో ఒక లెవెల్‌ని అయితే మనం బతకచ్చు. అట్లుంటుంది ఫ్రెండ్స్. సమాజంలో బతకాలంటే ఇట్లాంటివి కొన్ని తెలిసి ఉండాలి. అర్థమైందా? అంటే మన కోసం మనం బతికేది అనేది ఇంపార్టెంట్. నీకున్న మిగిలిన టైంలో ఇతరులకు నువ్వేం చేయగలుగుతావు చెయ్యి. అంతే ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు. కష్టాలలో ఉన్నప్పుడు అందరు మనతోటి ఉంటారంటే చెప్పలేం. అర్థమైందా? కానీ ఎక్కువ మట్టుకు మన చేతులు ఉంటుంది ఫ్రెండ్స్ ఏదన్నా. అర్థమైందా? కొన్ని కోల్పోయిన తర్వాత కొన్ని దానికి మనం ఏం చేయలేము. కానీ ఏమంటారు ఫ్రెండ్స్, ఎప్పుడైనా కొంచెం ధైర్యంతో బతకాలి. అంటే మనం లోలా ఉన్నప్పుడు ఎక్కువ ధైర్యమే మనకి స్ట్రెంగ్త్. అర్థమైందా ఫ్రెండ్స్? లోలో ఉన్నప్పుడు మన ధైర్యమే, మనది పాజిటివ్నెస్సే మన స్ట్రెంగ్త్. అందరూ ఉన్నోళ్ళందరూ మనకు ఇప్పుడు 100%ల చాలామంది కొందరు పట్టించుకోరు, కొందరు ఒత్తేయాలని అని చూస్తారు. చాలా తక్కువ మంది మనకు అరే వాడు బాగుపడాలిరా, వాడు మంచిగా కావాలిరా తొందర అని చూస్తారు. అర్థమైందా? గమనించుకొని బతకాలి. లైఫ్లో బతుకుడు చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమైందా? మనం మంచిగా ఉన్నప్పుడు ఒక లక్ ఉంటుంది, బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ఒక లక్ ఉంటుంది. బ్యాడ్ టైంలో ఉన్నప్పుడే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను ఇవన్నీ నా లైఫ్ లెసన్స్. ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఉండరు లైఫ్లో. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏమంటారు, ఏదైనా కానీ మనం అంతే టైం చాలా వాల్యుబుల్. అది టైం వాల్యుబుల్. దాన్ని కరెక్ట్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది కరెక్ట్. అట్లా దేవుడు ఇప్పుడు ఏదైనా ఎంత పెద్ద కష్టమైనా సొల్యూషన్ ఉంటుంది. ఎంత పెద్ద కష్టమైనా మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. కానీ ఓపిక అనేది ఇంపార్టెంట్. రాంగ్ థింకింగ్ ఎప్పుడు వేయద్దు. మంచిగా ఉండి మంచి రోజుల కోసం చూసుకుంటూ మన పయనం మొదలుపెట్టాలి. అంతే ఫ్రెండ్స్. ఏమున్నా కానీ అంటే కష్టాలలో పడితే మళ్ళీ లేచేటప్పుడు చాలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తట్టుకోవాలంటే ఇది ఫస్ట్ గట్టిగా చేసుకోవాలి. గట్టిగా చేసుకుంటేనే లేస్తాం. ప్రతి ఒక్కల మాటలకు బాధపడి ప్రతి ఒక్కల మాటలకు మనం ఏమంటారు, ప్రతి ఒక్క మాటల్ని మనం చెవులో పెట్టుకుంటే బతకలేం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేవాలంటే మన ప్రయత్నం అనేది గట్టిగా చేయాలి. మన రోజు మనకు వస్తే మన టైం మనకు వస్తుంది, అన్నీ సెట్ అవుతాయి. 4 రోజులు కష్టాలు ఉంటాయి కావచ్చు. అంతే కదా ఫ్రెండ్స్? ఈ వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. కుదిరితే మీకు నచ్చితే సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ కిరాక్ కాక. చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియోలు పెట్టాక. పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఎంత వీలైతే అంత మీ సపోర్ట్ కావాలి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కష్టాలు ఎప్పుడు ఉండయి, అట్లా అని చెప్పి సుఖాలు ఎప్పుడు ఉండయి. ఒకప్పుడు నవ్వుతాం, ఒకప్పుడు బాధపడతాం. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఒక వారంలో రకరకాల కూరలు తిన్నప్పుడు నవరసాలు కూడా అనుభవించాలి. ఏడుపుతాం, నవ్వుతాం,
ఆ? అన్నీ కోపం రుద్రం ఏమేమి ఉంటాయి కదా, అన్నీ అనుభవించాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.